కడప జిల్లా మైదుకూరు పట్టణంలోని అమ్మవారి శాలలో ఆర్యవైశ్య సభ అధ్యక్షుడు సూరిశెట్టి ప్రసాద్ గుప్తా, ఉపాధ్యక్షులు వెంకట నరసింహారావు, ప్రధాన కార్యదర్శి దరిస్య సునీల్ కుమార్, కోశాధికారి కటకం వెంకట సుబ్బయ్య మరియు మైదుకూరు ఆర్యవైశ్య సభ కార్యవర్గ సభ్యుల చేతుల మీదుగా శ్రీ కన్యకా పరమేశ్వరీదేవి శరన్నవరాత్రి దసరా మహోత్సవ ఆహ్వాన పుస్తక ఆవిష్కరణ నిర్వహించారు. మొదట అమ్మవారి శాలలో కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ఆర్యవైశ్య సభ కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. యావత్ ప్రజలందరూ దసరా ఉత్సవాలకు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జై వాసవి, జై జై వాసవి. ఈరోజు మా ఆహ్వాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన పాత్రికేయులందరికీ ధన్యవాదాలు. ఈరోజు ముఖ్య విషయం ఏమంటే దసరా ఉత్సవాలు గురించి దసరా ఆహ్వాన పత్రిక లాంచింగ్ కోసము మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. ఎప్పటిలాగానే ఈసారి కూడా కానీ మైదుకూరులో ఘనంగా దసరా ఉత్సవాలు జరపాలని మా కమిటీ తీర్మానం చేసింది. కనుక ఈసారి మైదుకూరులో ఉన్న ఆర్యవైశ్యులు, పూర ప్రజలు, గ్రామ ప్రజలు అందరూ దసరా ఉత్సవాల్లో పాల్గొని మాకు అమ్మవారితో తోడ్పాటు చెందాలని, ఆ దేవి ఆశీస్సులు పొందాలని ఆకాంక్షిస్తున్నాను. అలానే ఈసారి దసరా ఉత్సవాలు పోయినసారి కన్నా ఇంకా ఘనంగానే చేయటకు మా కమిటీ తీర్మానం చేసింది. కనుక అంగరంగ వైభవంగా ఈసారి దసరా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ దసరా ఉత్సవాలు 3/10 నుంచి మొదలుకొని